ఓటీటీ వచ్చిన తర్వాత చిన్న సినిమాల పరిస్థితి అయిపోయింది. చిన్న సినిమాలు ఇంక రావు, మరణించాయి అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ కోర్టు సినిమా కొత్త కథ, కొత్త దర్శకుడు, నటీనటులు కొత్త వాళ్ళు, అంత పెద్ద ఎవరు స్టార్స్ ఎవరు లేరు. అలా అని స్టార్ ఉన్నారు కదా మనము థియేటర్కి వెళ్ళి చూడాలి అనే అంశాలు ఏం లేవు. జస్ట్ కథాబలంతో రూపొందిన నాని సమర్పణలో రూపొందిన ఈ సినిమా 10 రోజుల్లోనే 50 కోట్లు సంపాదించింది. సరే ఓటీటీ అవి ఇవి కాకుండా విదేశాల్లో $1 మిలియన్ క్లబ్లో చేరిందంట. అంత ఇంత చిన్న సినిమా అంత గొప్ప స్థాయికి వెళ్ళడం అనేది చాలా ఆనందదాయకమైన విషయము. అంటే మరిన్ని కథాబలం ఉన్న సినిమాలు దీనివల్ల రాబోయే అవకాశం ఉంది. నాని అనే ఒక హీరో నిర్మాతగా ఒక ఘనత సాధించిన రికార్డు కూడా నమోదైంది. అంటే $100 మిలియన్ క్లబ్లో కోర్టు సినిమా చేరడం వల్ల ఈ ఘనత సాధించిన హీరో కూడా అతను. అంటే ఆ సినిమాలో హీరో కాదు కాబట్టి ప్రొడ్యూసర్ కమ్ హీరో. ఇంకొకటి ఏంటంటే ఒక 25 ఏళ్ల నుంచి పొట్టుమిట ఆడుతున్న ఒక శివాజీ అనే ఒక ఆర్టిస్ట్. శివాజీ తెలుసు కదా, మామూలుగా ఒక జెమిని టీవీలో యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత సినిమా నటుడై మళ్ళీ పాలిటిక్స్కి వెళ్ళి మళ్ళీ సినిమాలు రాకపోతే సరే ఈ సినిమా వచ్చింది. దీంట్లో అంటే సినిమా ఇండస్ట్రీకి మళ్ళీ ఒక మంచి విలన్ దొరికాడు ఈ సినిమాతో. ఆ పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు కదా, టీనేజ్ పిల్లలు ఇద్దరు, వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తే కదా. ఒక హిట్ సినిమా హీరో హీరోయిన్స్ కాబట్టి వాళ్ళ కాంబినేషన్లో మళ్ళీ సినిమాలు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా మన తెలుగు సినిమా రాను రాను చాలా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు సినిమాకు జవసత్యాలు వచ్చాయి అన్నీ. ఎందుకంటే ఒకప్పుడు తెలుగు సినిమా అంటే మద్రాసీలు అనేవాళ్ళం మనల్ని. ఎక్కడికి హాలీవుడ్కి వెళ్ళినా కూడా మనం మద్రాసీలమే. అలాంటి కాకుండా మన తెలుగు సినిమా అంటుంది అని మన ఉనికిని చాటుకొని మనం ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా అంటే ఇట్లుంటుంది అందరూ. మొన్న ఎన్టీఆర్ సినిమా ఇది దేవర ఆ జపాన్ వెళ్తే జపాన్లో అసలు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారంట. అక్కడే ఫ్యాన్స్ ఉన్నారంట. అక్కడ డ్యాన్స్ చేస్తే ఆ స్టేడియం దద్దరిల్లిపోయిందంట ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తే. ఇదంతా మన తెలుగు వాళ్ళు గర్వించదగ్గ అంశాలు ఇవన్నీ.